నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు? 2010లో మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు. జీవనశైలిలో మార్పు వల్ల పర్యావరణంలో కాలుష్యం పెరగడంతో భూగోళం వేడెక్కుతుంది. దీంతో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అందువల్ల పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక మొదటిది, OCI పోర్టల్ను ప్రారంభించిన అమిత్ షా. ఇటీవల కేంద్ర హోంమంత్రి న్యూఢిల్లీలో కొత్త ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పోర్టల్ను ప్రారంభించారు. 1955 పౌరసత్వ చట్టాన్ని సవరించడం ద్వారా 2005 ఆగస్టులో ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టారు. అర్హత కలిగిన విదేశీ పౌరుల కోసం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడం, ఆధునీకరించడం ఈ పోర్టల్ లక్ష్యం. ఇక రెండవది, సివిల్ జడ్జ్ పదవికి 3 ఏళ్ల లీగల్ ప్రాక్టీస్ తప్పనిసరి. సివిల్ జడ్జ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 3 సంవత్సరాల లీగల్ ప్రాక్టీస్ ని తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. న్యాయపరమైన పాత్రలను చేపట్టే ముందు అభ్యర్థులకు వాద్యాలలో అనుభవం ఉండేలా చూసుకోవడం ద్వారా న్యాయ వ్యవస్థ నాణ్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మూడవది, విక్షిత్ కృషి సంకల్ప అభియాన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. దేశవ్యాప్తంగా మే 29 నుంచి జూన్ 12, 2025 వరకు జరగనున్న విక్షిత్ కృషి సంకల్ప అభియాన్ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రారంభించారు. ఉత్పత్తిని పెంచడం, ఖర్చులను తగ్గించడం, కనీస ధరలను నిర్ధారించడం, విపత్తు నష్టాలను భర్తీ చేయడం, వైవిధ్యమైన పంటలను ఎంచుకోవడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఇక నాలుగవది, కన్నడ రచయిత్రికి బుకర్ ప్రైజ్. కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2025 గెలుచుకున్నారు. హార్ట్ ల్యాంప్ అనే చిన్న కథల సంకలనానికి గాను ఆమెను ఈ అవార్డు వరించింది. ఈ బహుమతి అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా ఆమె నిలిచారు. హార్ట్ ల్యాంప్ తో పాటు 6 చిన్న కథల సంకలనాలు, ఒక నవల, మరికొన్ని రచనలు చేశారు. ఆమె సాహితీ సేవలకు గుర్తింపుగా కర్ణాటక సాహిత్య అకాడమీ దాన చింతామణి అతిమబ్బే అవార్డులు అందుకున్నారు. ఇక ఐదవది, HAP ప్రీ మాన్సూన్ ఫ్లైట్ టెస్ట్ విజయవంతం. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ రూపొందించిన భారతదేశ హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ ప్రోటోటైప్ సర్టిఫైడ్ ఆటోపైలట్ వ్యవస్థతో ప్రీ మాన్సూన్ ఫ్లైట్ టెస్ట్లను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది సౌరశక్తితో నడిచే మానవరహిత విమానం. దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద బెంగళూరులోని NAL అభివృద్ధి చేసింది. సరిహద్దు పాట్రోలింగ్, మారుమూల ప్రాంతాలలో నిఘా, పౌర సైనిక ఉపయోగం కోసం దీనిని రూపొందించారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ప్రధాని మోదీ ప్రారంభించిన 103 రైల్వే స్టేషన్లను ఏ పథకం కింద అభివృద్ధి చేశారు? నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ప్రధాని మోదీ ప్రారంభించిన 103 రైల్వే స్టేషన్లను ఏ పథకం కింద అభివృద్ధి చేశారు? అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 రైల్వే స్టేషన్లు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. రాజస్థాన్లోని బికనేర్ నుంచి ఆయన ఉత్తర దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న స్టేషన్లను వర్చువల్ గా ఆవిష్కరించారు. ఒక్కో స్టేషన్ను 25 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ తరహా సదుపాయాలతో తీర్చిదిద్దారు. ఇక మొదటిది, చాగోస్ ద్వీప సమూహాన్ని మారిషస్ కు అప్పగించిన UK. డియాగో గార్సియాతో సహా చాగోస్ ద్వీప సమూహ సార్వభౌమత్వాన్ని మారిషస్ కు తిరిగి ఇవ్వడానికి UK అధికారికంగా అంగీకరించింది. మారిషస్ స్వాతంత్ర్యానికి 3 ఏళ్ల ముందు 1965లో మారిషస్ నుంచి చాగోస్ ద్వీప సమూహాన్ని UK వేరు చేసింది. డియాగో గార్సియాలో UK ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. దీనిని అమెరికాకు లీజుకు ఇచ్చింది. 2019లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చాగోస్ దీవులపై UK పరిపాలన చట్ట విరుద్ధమని ప్రకటించింది. ఇక రెండవది, భారత రైల్వేలో KRCL విలీనం.
కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ను భారత రైల్వేలతో విలీనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విలీనం తర్వాత కూడా కొంకన్ రైల్వే పేరును అలాగే ఉంచాలని మహారాష్ట్ర షరతు పెట్టింది. ఇతర భాగస్వామ్య రాష్ట్రాలైన గోవా, కర్ణాటక, కేరళ ఇప్పటికే ఈ విలీనాన్ని ఆమోదించాయి. పరిమిత ఆదాయం, అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా కేఆర్సీఎల్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక మూడవది, మణిపూర్లో 2 ఏళ్ల తర్వాత లిల్లీ ఫెస్టివల్. మణిపూర్లో 2 ఏళ్ల తర్వాత సిరుయి లిల్లీ ఫెస్టివల్ జరిగింది. మైతీ, కుకీ వర్గాల మధ్య జాతి వైరుధ్యం కారణంగా గత 2 ఏళ్లలో ఈ వేడుకను నిర్వహించలేదు. ఇది తంకుల్ నాగతెకకు నిలయమైన ఉఖ్రల్ జిల్లాలో జరుపుకునే 5 రోజుల సాంస్కృతిక పర్యావరణ ఉత్సవం. సిరుయి కొండలలో మాత్రమే కనిపించే అరుదైన లిల్లీ పువ్వులను గౌరవించేందుకు ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇక నాలుగవది, నెదర్లాండ్స్ లో వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్. నెదర్లాండ్స్ లోని రోటర్ డ్యామ్ లో మే 20 నుంచి 22 వరకు వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 జరిగింది. ఈ కార్యక్రమంలో భారతదేశ నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద గ్రీన్ హైడ్రోజన్ ప్రణాళికలను ప్రదర్శించింది. భారతదేశం 2030 నాటికి సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఐదవది, భారతదేశపు తొలి ప్రాంతీయ భాష ఏఐ న్యూస్ యాంకర్. డిజిటల్ ఆవిష్కరణలో భాగంగా అస్సాం ప్రభుత్వం అంకిత అనే పేరుతో భారతదేశపు తొలి ప్రాంతీయ భాష ఏఐ న్యూస్ యాంకర్ ను ప్రారంభించింది. కేబినెట్ సమావేశ ముఖ్యాంశాలను ప్రదర్శించడానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ దీనిని ప్రవేశపెట్టారు. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఈ నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం: కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? కోల్కతాను కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ నగరానికి ఉన్న చారిత్రక, సాహిత్య, కళాత్మక, సాంస్కృతిక ప్రాధాన్యత వల్ల ఈ పేరు వచ్చింది. కోల్కతాను సిటీ ఆఫ్ జాయ్ అని కూడా పిలుస్తారు. ఇక మొదటిది, న్యూఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025ను ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో పర్యాటకం, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ వంటి కీలక రంగాలలో పెట్టుబడి అవకాశాల గురించి చర్చించారు. ఇక రెండవది, హైదరాబాద్ లో వింగ్స్ ఇండియా 2026. 2026 జనవరి 28 నుంచి 31 వరకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమం నిర్వహించనున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారత విమానయాన అథారిటీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇక మూడవది, NCPOR లో సాగర్ భవన్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. మే 22న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ లో సాగర్ భవన్, ధృవ భవన్ ను ప్రారంభించారు. ఇవి భారతదేశంలోనే అత్యాధునిక పరిశోధన సౌకర్యాలు కలిగిన మొదటి కేంద్రాలు. ఇక నాలుగవది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో చేరిన అల్జీరియా. బ్రిక్స్ దేశాలు స్థాపించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో అల్జీరియా అధికారికంగా చేరింది. 2015లో బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా NDPని స్థాపించాయి. దీని ప్రధాన కార్యాలయం షాంఘైలో ఉంది. ప్రస్తుతం బ్రెజిల్ దీనికి అధ్యక్షత వహిస్తుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు మారుతూ ఉంటాయి. ఇక ఐదవది, యశోద ఏఐని ప్రారంభించిన NCW. జాతీయ మహిళా కమిషన్ బరేలీలోని మహాత్మా జ్యోతిబా ఫూలే రోహిల్ఖండ్ విశ్వవిద్యాలయంలో యశోద ఏఐని ప్రారంభించింది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల మహిళల్లో ఏఐ, డిజిటల్ భద్రత అవగాహనను పెంపొందించడం దీని లక్ష్యం. మహిళపై జరుగుతున్న సైబర్ మోసాలను తగ్గించేందుకు దీనిని అభివృద్ధి చేశారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: భారతదేశంలో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ ఏది?